ఆధార సంవత్సర విలువలతోటి పోల్చి శాతాలను లెక్కించేవాళ్ళం. ఇక్కడ శాతాలు పర్సంటేజ్లు ఎలా లెక్కిస్తారంటే ఈ కామన్ స్టేట్మెంట్లో ప్రతి సంవత్సరాన్ని ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకొని, ఇప్పుడు 2008 ఇన్ఫర్మేషన్ని తీసుకున్నట్లయితే 2008 సంవత్సరం యొక్క అమ్మకాల్ని ఆధార సంవత్సరంగా తీసుకొని ఈ ఆధార సంవత్సరంలో ఉండేటువంటి వివిధ అంశాల మధ్య మార్పులుని ఎలా చూపిస్తారు, ఆ మార్పులు వివిధ అంశాల మధ్య వచ్చినటువంటి మార్పులలో ఈ మొత్తాలకి పోల్చి కంపేర్ చేసుకొని పర్సంటేజ్ లెక్కిస్తారు. అలాగే 2009కి సంబంధించినటువంటి మొత్తం అమ్మకాలు 1,41,540 ఉన్నాయి. ఇందులో అమ్మకాల శాతం ఎంత, సాధారణ ఖర్చుల శాతం ఎంత, ఆర్థికపరమైనటువంటి ఖర్చుల శాతం ఎంత అనేటువంటిది విడివిడిగా లెక్కిస్తారు. అంటే ఏ సంవత్సరం యొక్క సమాచారం యొక్క విలువల్ని ఆ సమాచారము మొత్తాలతోటి కంపేర్ చేసి ఆ సంవత్సరం యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది నిర్దిష్టంగా చెప్పేయచ్చు. అంటే 2008 సంవత్సరం యొక్క నిర్వహణ సామర్థ్యం ఎలా ఉంది, 2009 సంవత్సరం యొక్క నిర్వహణ సామర్థ్యం ఎలా ఉంది అని ఖచ్చితంగా చెప్పేదానికి కామన్ సైజ్ స్టేట్మెంట్స్ చాలా ఉపయోగపడతాయి. అదే తులనాత్మక లేదా ట్రెండ్ అనాలిసిస్లో కానీ, కంపారిటివ్ స్టేట్మెంట్స్లో కానీ, ట్రెండ్ అనాలిసిస్లో కానీ 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు వర్తమాన సంవత్సరాన్ని ఆధార సంవత్సరంతో కంపేర్ చేయడం వల్ల అక్కడ పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ పర్సంటేజ్లు ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం తీసుకుని సపరేట్గా ఆ సంవత్సరం యొక్క వివిధ అంశాల మధ్య మార్పుల్ని ఆ సంవత్సరం యొక్క మొత్తాలతోటి కంపేర్ చేసి ఆ సంవత్సరం యొక్క సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యం ఎలా ఉందనేది అంచనా వేయడానికి ఈ యొక్క కామన్ సైజ్ స్టేట్మెంట్స్ అంటే సామాన్య పరిమాణ నివేదికలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఆదాయ సామాన్య నివేదిక ఎలా తయారు చేయడం, అంటే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ఎలా తయారు చేయాలి, తెలుగులో ఆదాయ సామాన్య పరిమాణ నివేదిక అని చెప్పేసి అంటారు. ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ తీసుకున్నట్లయితే ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ December 31st, 2008 and 2009 ప్రిపేర్ కామన్ సైజ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆదాయ నివేదిక సంబంధించిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఇన్కమ్ కామన్ సైజ్ స్టేట్మెంట్ ని ఆర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ని తయారు చేయమని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమి ఇచ్చాడు లెక్కల సమాచారం అంటే గ్రాస్ సేల్స్ స్థూల అమ్మకాలు ఇచ్చేసాడు 2 సంవత్సరాలకి, అందులో లెస్ రిటర్న్స్ వాపసులు తీసేసి నికర అమ్మకాలు ఇచ్చాడు 2 సంవత్సరాలకి, కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ తీసివేయడం జరిగింది, నికర అమ్మకాల నుంచి తీసేస్తే స్థూల లాభం వచ్చింది 2 సంవత్సరాలకి. తర్వాత ఖర్చులు అమ్మకపో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్థికపరమైన ఖర్చులు ఇచ్చేసాడు 2 సంవత్సరాలకి. ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ ని గ్రాస్ ప్రాఫిట్ లో తీసేస్తే 2008కి 32,250 నికర లాభము, 2009కి 27,920 నికర లాభం ఇచ్చి ఈ యొక్క ఆదాయ నివేదికలో ఉండేటువంటి సమాచారాన్ని కామన్ సైజ్ స్టేట్మెంట్ లో ఎలా చూపిస్తారు అని చెప్పి మనల్ని క్వశ్చన్ చేస్తూ దాన్ని కామెంట్ చేయమంటున్నాడు, వ్యాఖ్యానించమంటున్నాడు. ఇప్పుడు ఈ కామన్ సైజ్ స్టేట్మెంట్ ని స్టూడెంట్ ఈ విధంగా డిజైన్ చేసుకోవాలా. పర్టికులర్స్ 2008 ఆ సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించాలి, అమౌంట్ ఇన్ రూపీస్, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్. అలాగే 2009కి సంబంధించి అమౌంట్ ఇన్ రూపీస్, పర్సంటేజెస్ ఈ విధంగా డిజైన్ చేసుకున్న తర్వాత హెడ్డింగ్ వచ్చేసి కామన్ సైజ్ స్టేట్మెంట్ ఆర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ December 31st for 2008 and 2009 2008 మరియు 2009 డిసెంబర్ 31తో అంతమయ్యే సంవత్సరానికి సామాన్య పరిమాణ నివేదిక అని హెడ్డింగ్ పెట్టాలి. ఈ విధంగా హెడ్డింగ్ సెట్ చేసిన తర్వాత ఫస్ట్ పర్టికులర్స్ లో నెట్ సేల్స్ తో మీరు ప్రారంభించాలి. లెక్కలో నెట్ సేల్స్ అనేవి ఎలా ఇచ్చాడంటే గ్రాస్ సేల్స్ లో స్థూల అమ్మకాల్లో వాపసులు తీసేసి నెట్ సేల్స్ ఇచ్చినాడు. నెట్ సేల్స్ వచ్చేసి 2008కి 1,50,000, 2009కి 1,40,000 ఇచ్చినాడు.
ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క నెట్ సేల్స్ ని 2008కి 2009కి మనం చూపించాలి. 2008 1,50,000, 2009కి 1,40,000. వీటి యొక్క శాతాలని మళ్ళా మనము నెక్స్ట్ స్టేజ్లో లెక్కిస్తాం. తర్వాత నికర అమ్మకాలు రాసిన తర్వాత అందులో లెస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువులు తీసేస్తే మనకి స్థూల లాభం వస్తుంది. లెస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువులు వ్యయం వచ్చేసి 2008కి 1,05,000, 2009కి 99,400 ఇచ్చాడు. సో తీసివేయము కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 1,05,000, 2009కి వచ్చి 99,400. ఇప్పుడు దీన్ని తీసేసినట్లయితే అమ్మకాల్లో నుంచి అమ్మిన వస్తువులు వ్యయం తీసేయడం అంటే ఏ వస్తువులు అయితే మనం అమ్మామో ఆ వస్తువును తయారు చేయడానికి 1,05,000 ఖర్చు అయితే దాన్ని అమ్మితే 1,50,000 వస్తుంది. అంటే లాభం, స్థూల లాభం ఎంత వచ్చిందంటే 45,000 2008వ సంవత్సరానికి స్థూల లాభం వచ్చింది. అలాగనే 2009కి 40,600 రూపాయలు స్థూల లాభం వచ్చింది. అంటే 1,40,000 మైనస్ 99,400. దీనికి ఎదురుగా స్థూల లాభం అని రాసి గ్రాస్ ప్రాఫిట్ అని రాసి ఏ సింబల్ని బాక్స్లో ఉంచండి. తర్వాత ఈ స్థూల లాభంలో నుంచి నికర ఖర్చులు తీసేయాలి. నికర ఖర్చులు వచ్చేసి ఎక్స్పెన్సెస్ 3 టైప్స్ ఇచ్చినాడు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ 2 సంవత్సరాలకు ఇచ్చినాడు. ఫస్ట్ అమ్మకపు పంపిణీ ఖర్చులు 7,500, 7,560. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు 4,500, 4,500. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ 750, 560. ఈ విధంగా స్థూల లాభంలో నుంచి ఏలో నుంచి లెస్ ఎక్స్పెన్సెస్ ఈ 3 కలిపితే టోటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఖర్చులు ఈ 3 కలిపితే వచ్చేటువంటిది మొత్తం ఖర్చులు, దాన్ని బిగా పేర్కొనాలి. ఈ 3 కూడితే 12,750 మొత్తం ఖర్చులు ఈ 3 కలిపి. అలాగనే ఈ 3 కలిపి 12,620 రూపాయలు ఈ 3 ఖర్చులు. అప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ ఇవి 2008కి 2009కి. ఇప్పుడు నికర లాభం ఎలా వస్తుందంటే నెట్ ప్రాఫిట్ ఏ మైనస్ బి. ఏ వచ్చి గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభంలో నుంచి మొత్తం ఖర్చులు కానీ తీసేసినట్లయితే బి వాల్యూ, ఏ మైనస్ బి నికర లాభం వస్తుంది. ఏ వచ్చేసి 45,000, అందులో నుంచి 12,750 కానీ తీసివేసినట్లయితే మనకి 32,250 రూపాయలు వస్తుంది. అది నికర లాభం ఏ మైనస్ బి. ఈ 45,000 మైనస్ బి 12,750, ఏ మైనస్ బి ఇది 32,250. అలాగనే 2009 యొక్క స్థూల లాభం 40,600, ఏ మైనస్ బి వచ్చేసి 12,620 తీసేసినట్లయితే 27,980 రూపాయలు నికర లాభం వచ్చింది. ఈ విధంగా కామన్ సైజ్ స్టేట్మెంట్లో 2008, 2009కి నికర లాభాన్ని మనం కనుక్కున్నాం. కనుగొన్న తర్వాత ఇప్పుడు పర్సంటేజ్లు ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, అదే మనము తులనాత్మక నివేదికల్లో కంపారిటివ్ స్టేట్మెంట్స్లో వర్తమాన సంవత్సరపు విలువల్ని ఆధార సంవత్సరపు విలువలతోటి పోల్చి కంపేర్ చేసి ఆ పెరుగుదలని శాతాల రూపంలో, ఆ తరుగుదలని శాతాల రూపంలో చూపించడం. అంటే పెరుగుదల కానీ తరుగుదల కానీ వర్తమాన సంవత్సరాన్ని ఆధార సంవత్సరంతో పోల్చడం ద్వారా పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేస్తాం మనం కంపారిటివ్ స్టేట్మెంట్స్లో. కానీ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ 2008 సంవత్సరానికి సంబంధించి శాతాలు లెక్కించేటప్పుడు జస్ట్ ఒక ఫార్ములా ఉంది, ఇక్కడ రాస్తున్నాం చూడండి. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సంటేజెస్ టు బి వాల్యూడ్ అమౌంట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. పర్సంటేజెస్ టు బి వాల్యూడ్ అమౌంట్ అంటే ఏ విలువకైతే నువ్వు శాతాలు లెక్కించాలనుకుంటావో ఆ విలువ డివైడెడ్ బై నికర అమ్మకాలు ఇంటూ 100.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000కి మనం శాతం లెక్కించాలా, కాబట్టి పర్సంటేజ్ టు బి వాల్యూడ్ 1,50,000 దీనికి శాతం లెక్కించాలా. 1,50,000 పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. నెట్ సేల్స్ అంటే ఇదే విలువ. 1,50,000 బై 1,50,000 ఇంటూ 100. ఈ 1,50,000కి 1,50,000 క్యాన్సిల్ పోతే దీనికి 100% వస్తుంది పర్సంటేజ్. ఈ యొక్క 100% సేల్స్ ని ఇక్కడ 100% 100 రూపాయలుగా భావించి ఈ 100 తోటి ఈ యొక్క నికర అమ్మకాలతోటి నివేదికలో ఉండే ప్రతి అంశంలో వచ్చిన మార్పుల్ని పోల్చి శాతాలుగా కన్వర్ట్ చేస్తాం. అంటే 100 రూపాయల్లో అమ్మిన వస్తువులు వ్యయం ఎంత, 100 రూపాయల్లో అమ్మక పంపిణీ ఖర్చులు ఎంత, 100 రూపాయల్లో సాధారణ ఖర్చులు ఎంత, 100 రూపాయల్లో ఆర్థికపరమైన ఖర్చులు ఎంత, 100 రూపాయల్లో అమ్మకాల్లో నికర లాభం ఎంత. ఇట్లా స్టేట్మెంట్లో ఉండే వివిధ అంశాల మధ్య వచ్చిన మార్పుల్ని మనము మొత్తాలతో కంపేర్ చేసి 100తో కంపేర్ చేసి అంటే సేల్స్తో కంపేర్ చేసి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దీనికి 100%, దీనికి కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ దీనికి కూడా శాతం లెక్కిస్తాం. అట్లా అన్నిటికీ లెక్కించాలా ఈ సూత్రం ఆధారంగా. పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్ ఇప్పుడు 1,05,000 మనం కనుక్కోవాలా. కాబట్టి 1,05,000 డివైడెడ్ బై ఈ అమౌంట్, దీనికి కావాలి కాబట్టి పర్సంటేజ్, ఈ అమౌంట్ డివైడెడ్ బై నెట్ సేల్స్. అంటే ఇది ప్రతిదీ నెట్ సేల్స్ తో కంపేర్ చేయాలి, అమ్మకాలతో మనం పోల్చాలి. 1,50,000 ఇంటూ 100. ఇందాక దీనికి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1,50,000 బై 1,50,000 ఇంటూ 100 అంటే 100% వచ్చింది. దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1,05,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే 70% వస్తుంది మనకి. 70%. అలాగనే 45,000కి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 45,000 డివైడెడ్ బై 1,50,000 దేనికైతే శాతం లెక్కిస్తామో ఆ విలువ డివైడెడ్ బై 1,50,000. 1,50,000 అనేది బేస్ వాల్యూ. ఇంతకుముందు కంపారిటివ్ స్టేట్మెంట్ లో వర్తమాన సంవత్సరాన్ని ఆధార సంవత్సరం బేస్ ఇయర్తో ఎట్లా కంపేర్ చేసేవాళ్ళమో ఇప్పుడు ప్రజెంట్ ఏ వాల్యూకి అయితే పర్సంటేజ్ లెక్కిస్తున్నావో ఆ విలువ డివైడెడ్ బై బేస్ వాల్యూ. అంటే ఒకటే ఆధారంగా తీసుకున్నాం, 1,50,000 ఆధారంగా తీసుకుంటాం కాబట్టి 1,50,000 బై 1,50,000 ఇంటూ 100, 105,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 70%, 45,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 వేస్తే 30% వస్తుంది. అలాగే దీనికి 7,500 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 5% వస్తుంది. 4,500 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 దీనికి 3% వస్తుంది. 750 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 దీనికి 0.5% వస్తుంది. 0.5%. 12,750 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 దీనికి 8.5% వస్తుంది. 32,650 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 దీనికి 21.5%. ఏ విలువకైతే నువ్వు శాతాన్ని లెక్కించాలనుకుంటున్నావో ఆ విలువ డివైడెడ్ బై ఆధార విలువ అంటే బేస్ వాల్యూ. ఇక్కడ బేస్ వాల్యూ ఏంది? నికర అమ్మకాలు. అంటే ఈ ఆదాయ నివేదికలో ప్రతి అంశముని ప్రతి విలువని అమ్మకాలతోటి కంపేర్ చేసి శాతాలు లెక్కిస్తాం. అదే కంపారిటివ్ స్టేట్మెంట్లు అయితే వర్తమాన సంవత్సరాన్ని ఆధార సంవత్సరంతో పోల్చి అక్కడ శాతాలు లెక్కిస్తాం. ఈ డిఫరెన్స్ ని మీరు విద్యార్థులు గమనించగలరని ఆశిస్తున్నాను. అలాగనే ఈ విధంగా ప్రతిదానికి శాతాలు మరొకసారి 1,50,000కి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీనికి అవసరం కాబట్టి 1,50,000 డివైడెడ్ బై ఆధార విలువ 1,50,000 అమ్మకాలను ఆధారంగా చేసుకోవాలి. 1,50,000 బై 1,50,000 ఇంటూ 100
దీనికి 1,05,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 70%. 45,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 30%. 7,500 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 5%. 4,500 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 3%. అలాగే 32,250 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 21.5. కాబట్టి ఈ ఫార్ములాని స్టూడెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజెస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా కామన్ సైజ్ స్టేట్మెంట్లు అంటే పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్, దేనికైతే శాతాన్ని లెక్కించాలో ఆ విలువ డివైడెడ్ బై నికర అమ్మకాలు ఇంటూ 100. ఆ సూత్రం ప్రకారం ఈ పర్సంటేజ్లని క్యాలిక్యులేట్ చేయాలి. అలాగనే 2009 కూడా ఇక్కడ ఆధార సంవత్సరం ఎలాగైతే 1,50,000 బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసావో ఇక్కడ 1,40,000 రూపాయల అమ్మకాలను బేస్ చేసుకొని ప్రతి అంశానికి అమ్మకాలకి ఉండేటువంటి సంబంధాన్ని, ప్రతి అంశంలోని మార్పుని మొత్తం విలువ నికర అమ్మకాలతో కంపేర్ చేసి శాతాలను లెక్కించాలి. ఇప్పుడు 1,40,000 ఇంటూ 1,40,000 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 ఆ ఫార్ములా ప్రకారం 100%. 99,400 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 71%. క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఈ ఫార్ములాలో పర్సంటేజ్ టు బి వాల్యూడ్ అమౌంట్, ఏ విలువకైతే నువ్వు శాతాన్ని లెక్కించాలనుకుంటున్నావు 99,400కే ఈ శాతం లెక్కించాలా. కాబట్టి ఈ విలువ డివైడెడ్ బై ఈ విలువ ఇంటూ 100 71%. అలాగనే దీనికి శాతం లెక్కించేటప్పుడు 40,600 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 29%. 7,560 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 5.4%. 4,500 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 3.2%. 560 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 0.4%. 12,620 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 9%. 27,980 డివైడెడ్ బై 1,40,000 ఇంటూ 100 20%. ఈ విధంగా శాతాలు లెక్కించి స్టేట్మెంట్ ని తయారు చేయాలి. ఇక్కడ శాతాలు లెక్కించడం అనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము అమ్మకాలను ఆధారంగా చేసుకుని ప్రతి అంశానికి అమ్మకాలకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని పర్సంటేజ్ లో మనము చూపిస్తూ వచ్చాం. అలాగనే 2008కి 2009కి మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తానే మన యొక్క డ్యూటీ అయిపోయింది అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే విద్యార్థి యొక్క అసలైనటువంటి కర్తవ్యం ఇప్పుడు మొదలవుతుంది. స్టేట్మెంట్ తయారు చేసేసావు. స్టేట్మెంట్ తయారు చేసేసిన తర్వాత వీటిని వ్యాఖ్యానించి ఒక రిపోర్టుగా స్టేట్మెంట్ యొక్క దిగువన ఒక పారాగ్రాఫ్ లో రాసి ఆ రిపోర్ట్ ని యాజమాన్యానికి సబ్మిట్ చేస్తే ఆ యాజమాన్యం ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని కార్యాచరణ పథకాన్ని పెర్ఫార్మెన్స్ భవిష్యత్తులో ఎలాగా మనము రూపొందించుకోవాలనేది వాళ్ళు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వ్యాఖ్యానించడం విద్యార్థి ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా తన బాధ్యతను గుర్తించి ఈ పారాగ్రాఫ్ రాయాలి. ఈ పారాగ్రాఫ్ లో ఏం రాయిస్తారంటే చూడండి, ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల వ్యయము 2008లో 70% ఉంటే 2009కి ఆ పర్సంటేజ్ 71% అయింది. 70% కాస్త 71% అయింది. అంటే 1% ఖర్చు పెరిగింది. అమ్మిన అంటే వస్తువులు తయారు చేయడానికి ఖర్చు 1% పెరిగింది. ఈ రెండు పోలిస్తే 2008-9తో పోలిస్తే 1% ఖర్చు, ఇక్కడ 1% ఎక్స్ట్రా ఖర్చు అయింది. ఖర్చు ఎక్కువైనందువల్ల 2009లో స్థూల లాభం తగ్గిపోయింది. చూడండి, 2008లో స్థూల లాభం 4,500 అయితే 45,000 అయితే ఇక్కడ 40,600 వచ్చింది. అంటే 2008 తోటి పోల్చినప్పుడు 2009లో స్థూల లాభం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ 1% ఖర్చు పెరిగింది. వస్తు తయారీ ఖర్చు 2008 కన్నా 2009లో 1% ఖర్చు పెరిగింది. కాబట్టి 2008 కన్నా 2009లో స్థూల లాభం తగ్గింది. ఈ అభిప్రాయాన్ని విద్యార్థి ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్ గా పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయాలి. అలాగనే టోటల్ ఎక్స్పెన్సెస్ చూసినట్లయితే మొత్తం ఖర్చులు 3 రకాల ఖర్చులు ఇచ్చినారు. వీటిని టోటల్ చేస్తే టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా పర్సంటేజెస్ ని మీరు కంపేర్ చేయాలి. 2008లో 8.5% ఉంటే 2009కి వచ్చేలా 9% అయింది. అంటే
ఇక్కడ 0.5% పెరిగింది. అంటే ఖర్చుకు 0.5 పెరగడం వల్ల ఆటోమేటిక్గా లాభాలు, నికర లాభం కూడా తగ్గిపోతుంది. ఖర్చు పెరిగితే లాభం తగ్గుతుంది, ఖర్చు తగ్గితే లాభం పెరుగుతుంది. ఇప్పుడు ఖర్చు 0.5 పెరిగింది కాబట్టి లాభము ఇక్కడ 27,980 వచ్చింది నికర లాభం 2009లో. అదే 2008లో చూసుకున్నట్లయితే 32,250 వచ్చింది. అంటే 2008లో నికర లాభం ఎక్కువగా ఉంది, 2009లో తక్కువగా ఉంది. కారణం ఏంటంటే టోటల్ ఎక్స్పెన్సెస్ 0.5% పెరిగింది. ఈ విషయాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని విద్యార్థి ఒక మేనేజ్మెంట్ అకౌంటెంట్గా పారాగ్రాఫ్లో ఇంటర్ప్రిట్ చేసి వ్యాఖ్యానించి యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి కానీ, సిఇఓస్కి కానీ లేదా ఓనర్స్కి కానీ సబ్మిట్ చేసినట్లయితే దే విల్ టేక్ డెసిషన్స్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ది బిజినెస్. వ్యాపార సంస్థ యొక్క అభ్యున్నతికి వాళ్ళు తగిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకునేదానికి విద్యార్థిగా నీవు ఇచ్చిన రిపోర్టు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో బ్యాలెన్స్ షీట్ని, ఆస్తి అప్పుల పట్టీని కామన్ సైజ్ స్టేట్మెంట్లో ఎలా చూపిస్తారు, అంటే హౌ టు ప్రిపేర్ ది కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ అనేది రేపటి క్లాస్లో అంశము. అంతవరకు సెలవు. ధన్యవాదములు.